ఒక సోదరుడు మరి సోదరి మెసేజ్ చేశారండి. సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తారా ప్లీజ్? నెంబర్ 1, ఇంట్లో నాన్ వెజ్ ఉన్నప్పుడు పూజ చేసుకోవచ్చా? నా పూజ టైం ఇంట్లో వాళ్ళు తింటున్నారు, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళే టైం, అందుకే ఆ టైంలో తింటారు. నా పూజ టైం చేంజ్ చేసుకోవడం అంటే నాకు డ్యూటీ టైం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాళ్ళు తింటున్నారని చెప్పేసి దేవుడి గదిలో తినరు కదా వచ్చి. దేవుడి గదిలో తప్పకుండా మీ యొక్క దీపారాధన మీరు చేసుకొని, మీ పూజ మీరు చేసుకోండి. దీనికి సంబంధం లేదు, నమస్కారం చేసుకోండి. రెండోది, నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్ రూమ్స్ క్లీనింగ్ చేసుకొని పూజ చేయాలా? పూజ గది సపరేట్ లేదు నాకు, సో అందుకని ఫెస్టివల్ రోజు పూజగా లేట్ అవుతుంది నాకు. బట్ తిన్నాక పోవడం వల్ల షివరింగ్ వస్తుంది, టిఫిన్ లైట్గా చేసి పూజ చేసుకోవచ్చా? రైట్, నో ప్రాబ్లం. శరీర మాధ్యం కలు ధర్మశాస్త్రం, కాబట్టి తప్పకుండా మీరు ఏదైనా అల్పాహారం తిని తప్పకుండా మీరు పూజ చేసుకోవచ్చమ్మా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఇలా భయపడుతూ పూజ అక్కర్లా, భక్తితో పూజ చేయండి. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేసి మనం పూజ చేసుకోవడం చాలా మంచిది. శుభమస్తు. నమస్కారం.